హలో గైస్, వెల్కమ్ టు ఛానల్ మహేష్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఓల్డ్ గోవా పంజిమ్ సిటీ అయితే వ్లాగ్ చేయబోతున్నాం. అందులో మనం మెయిన్గా కవర్ చేయబోయే ప్లేసెస్ వచ్చేసరికి ఆర్కియలాజికల్ మ్యూజియం ఆఫ్ గోవా, పగోడా ఫోర్ట్, ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్, Basilica of Born Jesus, ప్రజెంట్ మీరు చూస్తున్నసరికి పగోడా ఫోర్ట్. పగోడా ఫోర్ట్లో ఎంట్రన్స్లో ఇవి ఏన్షియంట్ టైమ్స్లో ఉన్న పిక్చర్స్ ఇవి. అయితే మనం కోకో బీచ్కి వెళ్తున్నాం. అక్కడే బోటింగ్ కూడా ఉంటుంది. డాల్ఫిన్ వ్యూ, సెంట్రల్ జైల్, లైట్ హౌస్, మిలియనర్ ప్యాలెస్, కోకో బీచ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ ఇన్ గోవా. మీరు వస్తే మటుకు ఈ కోకో బీచ్ మీద మిస్ అవ్వకండి. ఈ రూట్ చూస్తున్నారు కదా, ఇదే కోకో బీచ్కి వెళ్ళే రూట్. సో పదండి వెళ్ళిపోదాం. ఇదే మీరు చూస్తున్నారు కదా, ఇదే బుకింగ్ కౌంటర్. ఇక్కడే మీరు టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 350 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేనైతే ఈ బోటింగ్ని స్కిప్ చేస్తున్నా. చాలామంది చెప్పారు ఇట్స్ నాట్ ద వర్త్ అని. వెళ్ళినా కూడా అక్కడ అంతగా ఏం లేవు, టైం కూడా వేస్ట్ అని చెప్తున్నారు. సో నేను బీచ్ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నా. అసలు మీరు చూస్తున్నారు కోకో బీచ్ ధర హ్యాండిక్రాఫ్ట్స్ ఇవన్నీ చాలా మార్కెట్స్ అయితే ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు ఇంకా క్లోజ్ చేసి ఉన్నాయి చాలా షాప్స్ మటుకు. వస్తే మటుకు ఈ షాప్స్ మటుకు విజిట్ చేయండి. ఇఫ్ మీకు బోట్ క్రూజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. బోట్ క్రూజ్ అంటే ఏంటి కాదు, డీజే మ్యూజిక్ అలా రౌండ్ అయితే వేస్తారు ఓల్డ్ గోవా మొత్తం. పర్ హెడ్ 600 ఛార్జ్ చేస్తున్నారు. ఇది గోవాలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే ఈజీగా వెళ్ళొచ్చు మనం దీని మీద. ఇంకా రెంటెడ్ స్కూటీస్ కూడా మనం తీసుకెళ్ళచ్చు. పర్ హెడ్ 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నార్మల్గా స్కూటీ లేకుండా అయితే ఫ్రీ ఆఫ్ ఛార్జ్. ఓన్లీ స్కూటీని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు గోవా వస్తే మటుకు కంపల్సరీగా ట్రై చేయండి. మీరు ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళచ్చు. ప్రజెంట్ మీరు చూసినసరికి ఇది ఓల్డ్ గోవా ఏరియాలోది. ఇక్కడ మొత్తం అన్ని కెసినోస్ ఉంటాయి, లైక్ బిగ్ డాడీ, డెల్టన్ రాయల్ ఎక్సెట్రా. గోవా ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ కెసినో మటుకు వెళ్తారు. నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఈ కెసినో లోపల ఎలాగ ఉంటుంది, ఆ ప్రైజెస్ ఎలాగ ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. ప్రజెంట్ మీరు చూసినసరికి చర్చ్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ అసైసిస్ అండ్ ఆర్కియలాజికల్ మ్యూజియం ఆఫ్ గోవా, ఈ 2 ప్లేసెస్ని ఇక్కడే మీరు కవర్ చేయొచ్చు. అండ్ సెయింట్ ఫ్రాన్సిస్ అసైసిస్ ఒక మ్యూజియం కూడా ఇక్కడే ఉంది, అది కూడా మీరు కవర్ చేయొచ్చు. టోటల్ 3 ప్లేసెస్ ఇక్కడ ఈ ఏరియాలోనే కవర్ చేయొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా బెసిలికా ఆఫ్ బోర్న్ జీసస్ చర్చ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఫస్ట్ ఇది విజిట్ చేసిన తర్వాత ఆ చర్చ్ని అయితే విజిట్ చేయండి. ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయకుండా మర్చిపోకండి. సెయింట్ ఫ్రాన్సిస్ అసైసిస్ అనేది 1661లో పోర్చుగీస్ వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ ఆర్కియలాజికల్ మ్యూజియం ఆఫ్ గోవా 1964 ఎస్టాబ్లిష్ చేశారు బై ఆర్కియలాజికల్ మ్యూజియం ఆఫ్ ఇండియా. ఇది ఓల్డ్ గోవాలో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ని అయితే మీరు విజిట్ చేయకుండా కంపల్సరీగా విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదే సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. బేసిలికా ఆఫ్ బోర్న్ జీసస్ వన్ ఆఫ్ ద ఐకానిక్ అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్ ఆఫ్ గోవా. ఈ చర్చ్ యునెస్కో ద్వారా రికగ్నైజ్ చేయబడింది వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద. ఈ చర్చ్ మోర్ దెన్ 400 ఇయర్స్ ఓల్డ్. ఈ చర్చ్ కన్స్ట్రక్షన్ 1605లో పూర్తయింది, 1504లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 100 ఇయర్స్ తర్వాత ఇక్కడ లోపల క్రాస్ అయితే పెట్టగలిగారు.
ఈ చర్చ్ ఎవ్రీడే అయితే ఓపెన్ చేసి ఉంటుంది పబ్లిక్కి. ఓల్డ్ గోవా ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్ ఆఫ్ ఫార్మర్ పోర్చుగీస్ కాలనీ ఆఫ్ గోవా. ఎందుకంటే ఒకప్పుడు పోర్చుగీస్ గోవాను రూల్ చేసేవారు. అండ్ సెయింట్ ఫ్రాన్సిస్ ఆయన కో-ఫౌండర్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ జీసస్ అండ్ రిప్రజెంటేటివ్ పోర్చుగీస్ ఎంపైర్. ఆయన ఫస్ట్ మిషన్ జపాన్లో స్టార్ట్ చేశారు. ఆయన 7th April 1506లో బోర్న్ అయ్యి అండ్ ఈ వాజ్ డైడ్ ఇన్ 3rd December 1552 అయితే చనిపోయారు ఆయన. ప్రజలు మీరు చూసిన వరకు సెయింట్ అగస్టిన్ టవర్ అది. బేసిలికా ఆఫ్ బోర్న్ జీసస్ కంప్లీట్ చేసిన తర్వాత పంజిమ్ సైట్ అయితే వెళ్తున్నా. అక్కడే లంచ్ చేసి ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్కి వెళ్తున్నా. అక్కడే పంజిమ్ మార్కెట్ కూడా ఉంటుంది, మీరుకైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. పంజిమ్ సిటీలోనే కెసినోకి ఎంట్రీ టికెట్స్ కూడా ఉంటాయి. స్టార్ట్స్ ఫ్రమ్ 3000 to 4500 డిపెండింగ్ అపాన్ కెసినో. బిగ్ డాడీ అయితే స్టార్టింగ్ 4000 నుంచి స్టార్ట్ అవుతుంది. నేనైతే డెల్టిన్ జాక్ అయితే ట్రై చేయబోతున్నా, విచ్ ఈస్ అరౌండ్ 2000 అయితే పడుతుంది విత్ అన్లిమిటెడ్ ఫుడ్, మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్. లైవ్ పర్ఫార్మెన్సెస్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. పంజిమ్ సిటీ అన్న పనాజీ అన్న రెండు ఒకటే. లోకల్స్ పంజిమ్ సిటీ అంటారు, బోర్డ్స్ మీద పనాజీ అని ఉంటుంది. సో కన్ఫ్యూజన్ పనే లేదు, రెండు ఒకటే, సేమ్ నేమ్సే. పంజిమ్ అనేది క్యాపిటల్ ఆఫ్ గోవా, అది లార్జెస్ట్ సిటీ ఆఫ్ ద స్టేట్. పంజిమ్ సిటీ ఒకప్పుడు టెరిటోరియల్ క్యాపిటల్ ఆఫ్ పోర్చుగీస్ ఇండియా. పంజిమ్ సిటీలో ప్లేస్ ఉంటుంది, ఫౌంటైన్ హౌస్, కలర్ఫుల్ హౌసెస్. అక్కడే మీరు ఫోటోగ్రఫీ అన్నీ తీసుకోవచ్చు. హౌసెస్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయి, ఎవరు అడిగినా చెప్తారు. పంజిమ్ సిటీ వచ్చిన వెంటనే ఫౌంటైన్ హౌస్, కలర్ఫుల్ హౌసెస్ని విజిట్ చేయడం మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, మర్చిపోకండి. అక్కడ కలర్ఫుల్ హౌసెస్ అన్నీ ఉంటాయి ఒక లైన్లో. ప్రజలు మీరు చూసినసరికి పంజిమ్ సిటీ స్ట్రీట్స్ ఇవి. పంజిమ్ సిటీలోకి ఎంటర్ అయిపోయాను. ప్రజెంట్ మీరు చూసినసరికి ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ అది. లంచ్ అయిపోయిన తర్వాత విజిట్ చేద్దామని చూస్తున్నా. ఇక్కడే చాలా మూవీ షూటింగ్స్ అయితే అయ్యాయి ఈ చర్చ్ ఆపోజిట్లోనే. ఈ ఏరియా చాలా బిజీగా ఉంటుంది. నేనైతే కామర్స్ హోటల్కి అయితే వచ్చాను లంచ్ చేద్దామని. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు సౌత్ ఇండియన్ థాలీ ట్రై చేయాలనుకుంటే ఈ కామర్స్ రెస్టారెంట్ అయితే ట్రై చేయండి. నేను వచ్చినప్పుడు అయితే చాలా ఎంటీగా ఉంది రెస్టారెంట్. ఇదే సౌత్ ఇండియన్ థాలీ 200 రూపీస్ అయితే పడింది. ఈ రెస్టారెంట్ ఎగ్జాక్ట్గా ఇమాక్యులేట్ చర్చ్ ఆపోజిట్లోనే ఉంటుంది, మీరైతే ట్రై చేయండి. నేను వెళ్ళినప్పుడు ఇమాక్యులేట్ చర్చ్ అయితే క్లోజ్ చేసి ఉంది. సో మీకు బయట నుంచి వ్యూ అయితే చూపిస్తా చూడండి. నేను వెళ్ళినప్పుడు అంతగా క్రౌడ్ అయితే లేదు. మీరు ఫోటోగ్రఫీ అలాంటివి తీసుకోవాలనుకుంటే ఇది మంచి ప్లేస్. ఇది ఎగ్జాక్ట్గా హార్ట్ ఆఫ్ ది పంజిమ్ సిటీలో అయితే ఉంటుంది. మీరు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి, మిస్ అవ్వకండి. నేను వెళ్ళినప్పుడు పంజిమ్ మార్కెట్ అయితే క్లోజ్ చేసి ఉంది. మీరు వచ్చినప్పుడు పంజిమ్ మార్కెట్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అదే ఓపెన్ మార్కెట్, ఎగ్జాక్ట్గా 1 kilometer అయితే ఉంటుంది చర్చ్ నుంచి. మీరైతే బై వాక్ ఆర్ మీకు ఉన్న రెంటెడ్ స్కూటీస్ నుంచి వెళ్ళచ్చు. నేనైతే బై వాక్ వెళ్తున్నా, నార్మల్గా స్ట్రీట్స్ చూడడానికి అయితే వెళ్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే నేను డెల్టిన్ జాక్ కెసినో గురించి చూపిస్తా. సీ యూ ఆల్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.